ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. తమపై అమెరికా దాడి చేస్తే ప్రతి దాడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది ఇరాన్. అలాగే యుఎస్ కు సహకరించొద్దని మిడిల్ ఈస్ట్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. ఇక మరోవైపు ఇరాన్లోని ఇండియన్లను అప్రమత్తం చేసింది భారత్. పరిస్థితి విషమిస్తోందని, తిరిగి స్వదేశం వచ్చేయాలని సూచించింది భారత్. ఇరాన్లో ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారుతున్నాయి. నిరసనకారులకు అమెరికా మద్దతు ప్రకటించడంతో ఇరాన్ అప్రమత్తమైంది. తమపై దాడి చేస్తే ప్రతి దాడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్. సరిపడినన్ని ఆయుధాలు ఉన్నాయని చెప్పింది. అలాగే అమెరికా దాడికి సహకరించొద్దని మిడిల్ ఈస్ట్ దేశాలను హెచ్చరించింది. యుఎస్ కు సహకరిస్తే ఆయా దేశాల్లోని సైనిక స్థావరాలు ధ్వంసం చేస్తామని తేల్చి చెప్పింది ఇరాన్. మరోవైపు ఇరాన్పై దాడికి తాము సహకరించబోమని ప్రకటించింది సౌదీ అరేబియా. తమ ఎయిర్ స్పేస్ లోకి యుఎస్ ఫైటర్ జెట్స్ ను అనుమతించబోమని తెలిపింది. అటు రష్యా సైతం ఇరాన్తో సంబంధాలను కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. ఈ విషయంలో మూడో దేశం జోక్యం సహించమని తెలిపారు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్. ఇరాన్లో హింసాత్మక ఘటనలు పెరుగుతూ ఉండటంతో భారత్ అప్రమత్తమైంది. ఆ దేశంలోని ఇండియన్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వీలైనంత త్వరగా ఇరాన్ను వదిలేసి స్వదేశం రావాలని అడ్వైజరీ జారీ చేసింది ఇండియన్ ఎంబసీ. అత్యవసర సహాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను ప్రకటించింది. ఏదైనా సహాయం కావాలంటే ఎంబసీని సంప్రదించాలని సూచించింది భారత్. ఇరాన్లో నిరసనల వెనుక విదేశీ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తోంది ఖమేనీ సర్కార్. ఆందోళనకారులపై కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పటి వరకు దాదాపు 3,000 మంది మరణించినట్లు తెలుస్తోంది. వీరిలో 100 మందికి పైగా ఇరాన్ భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇరాన్లో గత 3 వారాలుగా ఆందోళనలు జరుగుతున్నాయి.